ఏం దోశ అనుకుంటున్నారా అండి? ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే దోశ. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి ఈ దోశ. దీన్ని రవ్వ అప్పం కూడా అంటారు. దీంట్లో కాంబినేషన్ అయితే టమాటో చట్నీ చేశానండి. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం మనసు కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఇవాంటి వీడియో ఏంటంటే రవ్వ అప్పం అండి. ఇదైతే అస్సలు ఆయిల్ లేకుండా మనమైతే దోశ వేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇదైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చూడండి, ఇక్కడ రవ్వ అప్పం అయితే చేసుకుంటున్నాము. చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే. ఇక్కడ ఫస్ట్ అయితే 1 కప్పు సూజీ రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ తీసుకోవాలి. అలానే 1/2 కప్పు పెరుగు, 1/3 కప్పు అటుకులండి. ఇవి లావు అటుకులు తీసుకున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి ఈ దోశ. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకొని ఈ రవ్వనైతే కొద్దిగా వేయించుకోవాలండి. అప్పుడైతే దోశలు చాలా బాగా వస్తాయి. ఈ రవ్వ కొద్దిగా వేయించుకున్నామంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సుజీ రవ్వని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. సుజీ రవ్వతో ఉప్మానే కాకుండా దోశలు కూడా చేసుకోవచ్చండి. దోశలు, ఇడ్లీలు చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇలా కొద్దిగా వేయించుకోవాలండి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవడమే. చూడండి, ఇక్కడ రవ్వ అయితే మనం వేయించుకున్నాం కదా, ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము. చూసారా, కొద్దిగా ఇది చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారాక ఒక 1/2 కప్పు అన్నాను కదా అటుకులు, ఇవి కూడా వేసేసుకోవాలి. అలానే 1/2 కప్పు పెరుగు అయితే మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనకు 1 కప్పు వాటర్ అయితే పడుతుందండి. ఈ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, రవ్వ, అటుకులు, అలానే పెరుగు మొత్తం ఇలా కలిసాక 1 కప్పు అయితే వాటర్ వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. చూసారా, ఇలా మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ అటుకులు, అలానే బొంబాయి రవ్వ, అలానే పెరుగు మొత్తము ఒక 15 నిమిషాలు అయితే నానితే చాలా బాగుంటాయండి. మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ చేసుకున్నామంటే మార్నింగ్ లేచినప్పుడే మనమైతే ఇలా మొత్తం కలిపేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూసారా, ఇలా మొత్తం ఇలా వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవడం. చూడండి, ఇప్పుడైతే మనకు ఇందులో పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను టమాటో చట్నీ అయితే చేసేద్దాము. నానేలోపు ఒక చిన్న కళాయి అయితే తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మినపప్పు, ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా శనగపప్పు, అలానే మినపప్పు వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. ఈ టమాటో చట్నీ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ ఇలా ఇవి వేగాక ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. అలానే కొద్దిగా ధనియాలు కొద్దిగా వేయించుకోవాలండి. టమాటో చట్నీ అనేది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇక్కడ ఒక 2 టమాటోలు అయితే ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మొత్తం అంతా వేసేసి కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిసేపు ఇలా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా కొద్దిగా మగ్గాక ఒక 2 ఎల్లిపాయలు, అలానే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా మగ్గాలి.
చూడండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి. చూడండి ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చల్లారాక ఇంకా చట్నీ అయితే వేసుకోవడమే. చాలా బాగుంటుందండి టమాటో చట్నీ. చూడండి ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని సరిపడినంత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చివరగా కరివేపాకు. చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి పోపు అయితే వేసేసుకున్నాం కదా. ఇక్కడ చట్నీ అయితే రెడీ. చూడండి ఒక 15 నిమిషాలకు అయితే ఇలా బాగా నానింది కదా. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవడమే. చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోశ పిండిలాగా చేసుకోవాలి. చూడండి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే మనకు దోశ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశ పిండిలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇదే బౌల్లో అయితే వేసేసుకున్నామండి. చూసారా ఫ్రెండ్స్ దోశ పిండిలా అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇందులో బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో ఈనో పౌడర్ అయితే వేస్తున్నా అండి. ఒక స్పూన్ అంతా ఈనో పౌడర్ వేసుకోవాలి. అలానే చల్లార్చిన పాలు, చూడండి ఒక 2 స్పూన్లంతా పాలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నామంటే. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. మనకు ఈనో లేదంటే మనం ఇంట్లో వంట సోడా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈనో ఉందనేసి ఈనో వేస్తున్నాను. ఇలా అప్పటికప్పుడు దోశలు వేసుకోవడం చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా దోశ వేసుకోవడమే. ఇక్కడ పెన్నం అయితే పెట్టానండి, బాగా వేడైంది. ఇప్పుడైతే దోశ వేసుకోవడమే. ఇన్స్టెంట్గా ఇలా దోశ వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఆయిల్ లేకుండా ఇలా దోశలు వేసుకోవడం చాలా బాగుంటుంది. చూసారా అంతా మొత్తం బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా కింద బాగా కాలాక మనం తీసుకోవాలి. ఒక్క సైడే కాల్చుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కాలిందో, రెడ్గా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ తీసేసుకుందామండి. ఇంకా వేడివేడిగా దోశ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఇలానే వేసాను. చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. వేడివేడిగా దోశ అయితే రెడీ అండి. చాలా బాగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్ దోశ అలానే టమోటో చట్నీ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారా చాలా అంటే చాలా బాగా క్రిస్పీగాను వెన్నెలా కరిగిపోయేలా ఉండే దోశ అండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాము. చూడండి టమోటో చట్నీతో దోశ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.